నమస్తే అన్న. నమస్తే అన్న, జై శ్రీరామ్. దేవ్ అన్న నా పేరు. చెప్పండి, ఇక వినాయక చవితి రాబోతుంది, ఏం చెప్తారు, ఎలా చేసుకుంటే బాగుంటాయి సార్? లైక్ ఈసారి అంటే 8 days ఉందన్నమాట. లైక్ మన ఖైరతాబాద్ వినాయకుని గురించి అయితే ఇప్పుడు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఈసారి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఏంటంటే లైక్ డీజే పర్మిషన్స్ ఇస్తలేరు అనమాట. డీజే పర్మిషన్స్ ఇస్తలేరు. లైక్ నేను గవర్నమెంట్ తో ఒకటే కోరుకుంటున్నాను, లైక్ డీజే పర్మిషన్స్ ఇవ్వాలి. లైక్ ఆగమన్స్ టైంలో కొంచెం కొంచెం పర్మిషన్స్ ఇస్తే మా వినాయకుల దగ్గర కూడా ఆగమన్స్ కి, లైక్ ఎందుకంటే మేము 1 year నుంచి వెయిట్ చేస్తాం వినాయక చవితికి. లైక్ ఇప్పుడు కూడా మీరు పర్మిషన్స్ ఇయ్యరు. లైక్ ఎలక్షన్ టైంలో ఏమో డీజే పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. వినాయక చవితి వస్తేనే ఉట్టి హిందూయిజం కి ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఉట్టి డీజే ఆపేస్తున్నారు. ఇయర్ మొత్తంలో చాలా పండుగలు వస్తాయి కదా, దసరా కానివ్వండి, లేకుంటే వినాయక చవితి కానివ్వండి, ఇక పెళ్లిలు పేరంటాలు చాలా వస్తాయి. అప్పుడు కూడా ఈ డీజేలతో పబ్లిక్ కి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగానే మాట్లాడతారు. లైక్ డీజే, ఇప్పుడు డీజే మీద మాట్లాడుతున్నా, లైక్ మనం ఇప్పుడు పబ్లిక్ కి చెప్పొచ్చు, లైక్ కొన్ని రూల్ చెప్పొచ్చు, సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకోండి అట్లా తీయండి. లైక్ మొత్తం డీజే బంద్ చేసేస్తే ఎట్లా అన్న? లైక్ టస్కర్ మీద ఇప్పుడు మనం నిమజ్జనం పోతప్పుడు డీజే ఉండాల్సిన కంపల్సరీ. డీజే లేకుంటే ఎట్లా తీసాం చెప్పండి? నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నాను, లైక్ కొంచెం డీజే పర్మిషన్ తీస్తే లైక్ గణేష్ చతుర్థి ఇంకా గ్రాండ్ గా అవుతుంది. లైక్ నవరాత్రిలు వస్తున్నాయి, బతుకమ్మ వస్తుంది, చాలా మంచి మంచి ఈవెంట్స్ వస్తాయి. లైక్ మన ఇప్పుడే సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ ఆగే చల్కి आपको भी बहुत फायदा रहता है. మధ్యరాత్రి వరకు ఈ విధంగా డీజేలు డప్పులతో ఏజ్డ్ పర్సన్స్ కి, చిన్న పిల్లలకు, ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది అవుతుంది అనే విధంగా లైక్ మేము కొంచెం సౌండ్ పెట్టుకొని కూడా తీయచ్చు కదా అన్న. ఇప్పుడు ఉట్టి మన ఫెస్టివల్స్ కే డీజే ప్రాబ్లం వస్తుందా? చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి, చాలా చాలా రిలీజియన్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఉట్టి మన ఫెస్టివల్ కే డీజే పర్మిషన్ వద్దా? లైక్ అందరు ఫెస్టివల్స్ కి ఇవ్వాలి డీజే పర్మిషన్, పక్కా ఇస్తేనే గణేష్ చతుర్థి గ్రాండ్. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ ఆగమన్ ఉంది, అక్కడ కూడా డీజే పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో అది మనకు తెలియదు. ఇప్పుడు మా వినాయకుని దగ్గర కూడా డీజే పర్మిషన్ ఇవ్వాలి. కొన్ని దగ్గర ఆగమన్స్ అవుతుంటే కూడా లిటరల్లీ నూకేస్తున్నారు అనమాట. 1 year నుంచి గణేష్ చతుర్థికి వెయిట్ చేస్తాం, దీనికోసమా అన్న? నూకేడు తొయ్యుడు దానికోసమా? కాదు. కొంచెం డీజే పర్మిషన్స్ కొంచెం ఇవ్వాలని గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను. డీజేల వల్ల యూత్ తాగడము, పెద్దవాళ్ళు వినకపోవడము, ఆ నిమజ్జనం రోజు వినాయకులు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది కలిగించే విధంగా కూడా జరుగుతున్నాయని అంటున్నారు కదా. అది తాగుడు అంటే ఇప్పుడు అన్న కొంతమంది యూత్ వాళ్ళు ఉంటారు, లైక్ తాగి మొత్తం మెషివస్ చేసేసి వాళ్ళ వల్ల కొంచెం ఇప్పుడు మనలు కూడా ఇబ్బంది అవుతుంది. నేను తాగుడు వల్ల వాళ్ళు ఎవరు డ్రింక్ చేసి వినాయక చతుర్థికి సెలబ్రేట్ చేస్తారో వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, తాగకుండా కొంచెం వినాయకుని చవితి సెలబ్రేషన్ చేయాలి. మనం వినాయక చతుర్థిదే కాదు, ఏ ఫెస్టివల్ అయినా తాగకుండా సెలబ్రేషన్ చేస్తే గవర్నమెంట్ కూడా మనకి ఇంకా మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. చివరిగా ఏం చెప్తున్నా అంటే, కొంచెం మన హిందూయిజం గురించి అంటే లైక్ గణేష్ చతుర్థి కొంచెం తాగి న్యూసెన్స్ చేయకండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి, లైక్ కొంచెం ఎలక్ట్రిక్ షార్ట్ వల్ల చాలా జనాలు చచ్చిపోతున్నాయి. లిటరల్లీ నిజంగా నిన్న కూడా ఒక 3 members కృష్ణాష్టమి రోజు అయింది. నిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళే 3 members చచ్చిపోయినారు అనమాట. 20 feet వినాయకుడు జల్పల్లి నుంచి తీసుకొస్తున్నారు, మా ఫ్రెండ్స్ 3 members చచ్చిపోయినారు జస్ట్ తాగి. ఇంకా ఒక చిన్న ఇస్తున్నా అంటే లైక్ కొంచెం వినాయకుడు చేసేటప్పుడు డే పూట వండి నైట్ పూట పోకండి. అండ్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నా, డీజే పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా తాగి ఏం న్యూసెన్స్ చేయం, అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి, ఈసారి వినాయక చవితి విషయం గురించి ఏం చెప్తారు? ఇక అంటే సౌండ్ విషయంలో, డప్పుల సౌండ్ విషయంలో మధ్యరాత్రి వరకు కొంత జనాలను ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ముందుగా ఇంతకుముందు నువ్వే ప్రశ్న అడిగినావు, డీజేకి మాత్రం నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అది దాని సౌండ్ బేస్ అంత 300-320 ఉండడం అంటే అది మనిషి, చిన్నపిల్లల హార్ట్ అయినా సరే, పేషెంట్ అయినా సరే తట్టుకోరు. కాబట్టి అది పోలీస్ వాళ్ళు ఈ సంవత్సరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైనా సరే, మమ్మల్ని అయినా సరే అందరినీ సంప్రదించారు. మేము కూడా డీజే వద్దని మాత్రం చెప్పినాం. దాంతోపాటు ఈ పండుగలకు మేము దాన్ని వద్దని మేమైతే ఏ విధంగా అయితే ఒప్పుకున్నామో, ఈ 11 రోజులు గణేష్ నిమజ్జనం తర్వాత ఈ దేశంలో డీజే బంద్ అయిపోతుందా? మరి బంద్ కావాలి కదా. పెళ్లిళ్ళ తర్వాత విషయం, పెళ్లిళ్ళలో కూడా ప్రతి ఫంక్షన్ హాల్ డీజేకి అలౌడ్ చేయదు, చాలా తక్కువ ఉంటాయి. హైదరాబాద్ లో బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ మాదాపూర్ వరకు తీసుకెళ్దాం, ఎన్ని పబ్బులల్లో ఎన్ని క్లబ్లలో డీజే ఉంది. ఆ డీజే ఏ పోలీస్ అధికారికి తెలియదా?
ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఒకసారి అది కూడా తెలుసుకోండి. ఇది ఖాళీ 4 రోజులు అయితే నిమజ్జనం. 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు, ఈ 4 రోజులు తప్పితే ఇంకేం లేదు. మరి అది ప్రతిరోజు రాత్రి అనుభవిస్తారు కదా వాళ్ళు. అది కనబడదా పర్యావరణవేత్తలకు, సౌండ్ పొల్యూషన్ వాళ్ళకు, ఎవరికి అది కనిపించదు. తెలుగుల పండుగలు రాగానే, గణేష్ నిమజ్జనం రాగానే నీళ్లు కలుషితం అయిపోతాయి. పటాకల పండుగ రాగానే, దీపావళి రాగానే సౌండ్ పొల్యూషన్ అవుతుంది. పతంగుల పండుగ రాగానే మందికి గొంతులు కోసుకుంటారు, పిల్లలకు పావురాలకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా సరే హిందువుల ఫెస్టివల్స్ రాగానే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే మనం వినాయక సాగర్ అంటున్నామో, ఆ వినాయక సాగర్ లో మట్టి విగ్రహాలు వేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది పక్కన చిన్న చిన్న పాండ్స్ కట్టి అందులో వేస్తారు. ఈ 3 సంవత్సరాల నుంచి అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే నిమజ్జనం అవుతలేవు. నిమజ్జనం కానీ హుస్సేన్ సాగర్ ఇక్కడ అవుతుంది, కానీ దీని తర్వాత మొత్తం వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. మూసి తర్వాత ఇక్కడ కలుసుకుంటే కృష్ణాల వరకు వెళ్ళిపోతుంది. కానీ హుస్సేన్ సాగర్ కంటే ముందుకు వెళ్దాం. 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లకి వెళ్ళి ప్రతి లైన్ చెక్ చేద్దాం. అవేమన్నా పవిత్రమైన గంగాజలంలోకి వస్తున్నాయా? వస్తలేవు కదా. మరి అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి వదిలేటువంటి వ్యర్థ పదార్థాలు ఎంత భయంకరంగా ఉంటాయి. మీకు హుస్సేన్ సాగర్ కంటే ముందు సంజీవయ్య పార్క్ కంటే ముందు ఒక లేక్ వస్తుంది. అందులో మనిషి కానీ ఏళ్ళు పెడితే ఏళ్ళు ఖరాబ్ అయిపోతుంది. అంత భయంకరంగా నీళ్ళు వస్తాయి. మరి అది ఎవరికి కనబడతలేదా? ఏ పర్యావరణవేత్తకు, ఏ పొల్యూషన్ బోర్డులకు ఎవరికి కనబడతలేదా? అది పోయి చూడండి. ఎవరిచ్చిన పర్మిషన్ వాళ్ళకు? మనమే చెప్తున్నాం కదా, ప్రభుత్వమే తెచ్చి మా తన కంపెనీలు పెట్టు, మా తన ఫ్యాక్టరీలు పెట్టు అని రెడ్ కార్పెట్ పరుస్తామంటున్నాం. మరి కంపెనీలు, ఫార్మా కంపెనీలు పెడితే నీళ్లు అంటే ఇక్కడ నేననేది ఏంది, దాన్ని విమర్శించడం ఎంతైతే రైట్ ఉందో మరి దీన్ని ఇక్కడ ఏం తప్పులేదా? మరి ఇది కూడా చూడాలి కదా. ఇది ఎవరు చూస్తాడు? ఇది ఎవరు చూడాలి? మళ్ళా మీరు ఎవరైతే దీని గురించి వ్యతిరేకిస్తారో వాళ్ళు చూడాలి. ఆ కంపెనీకి పోయి కంపెనీలను బంద్ చేపియాలి. అంటే యూత్ కూడా కొంత నిమజ్జనం విషయంలో చెప్పినట్టు వినకుండా కరెక్టే అమ్మా, కరెక్టే. యూత్ ఎప్పుడున్నదు? ఈ 11 రోజులు గణేష్ పండుగ అప్పుడే యూత్ తినదు. బంజారాలు కూడా ఉన్నాడు వాళ్ళ యూత్. ఉన్న 70 ఏళ్ళ ముసలోళ్ళు అవుతారు ఆ పబ్లలో. అందులో ఉన్న యూత్ అంత ఇని పెద్దోళ్ళు కనబడంగా సాష్టంగా ప్రాణమని చేస్తారా? మళ్ళా అది యూత్ కాదేమో. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, 31st నైట్ జనవరి 1 నాడు ఈ దేశంలో ఏదైనా ఒక గుడి ఏదైనా తీసుకో, చిన్న బిర్లా మందిర్ కాడికి వెళ్ళి తీసుకుందాం. మీ యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా ఒక ఛానల్ అయినా నాకు అర్ధ గంటలో పాటు దర్శనం ఇప్పించగలుగుతారా? జనవరి 1 నాడు పాసిబుల్ అవుతుందా? ఏదైనా గుడి ఖాళీ ఉందా? 4 గంటల కంటే ముందు ఏదైనా గుడిలో దర్శనం అవుతుందా? అంతకంటే 6 గంటల ముందు 31st నైట్ లో ఏదైనా పబ్ ఖాళీ ఉందా? ఏదైనా క్లబ్ ఖాళీ ఉందా? తాగుబోతులేదు ఖాళీ లేదు, దైవ భక్తులేదు ఖాళీ లేదు. రెండెందుకు చూస్తలేరు మీరు? ఎంతసేపు వన్ సైడ్ చూస్తారండి. మరి అలా కూడా పోయి చూడండి. ఏ క్లబ్లు అయినా సరే, ఏ పబ్లు అయినా సరే, ఏ వీకెండ్లు అయినా సరే, యూత్ లేకపోతే ఎవరు చేస్తున్నారు? అందులో చూసుకున్న వాళ్ళు అందులో చేసి తాగి బయటకు వచ్చే వాళ్ళందరూ ఏమన్నా భజన చేసుకుంటే బయటకు వస్తారా? ఎవరికి ఇబ్బంది కలిగిస్తలేరా? ఈ 3 రోజుల గణేష్ నిమజ్జనం నాడే ప్రపంచానికి మొత్తం నష్టం జరుగుతుందా? అది మన ఆలోచించే విధానం తప్పు. అదే హిందూ సంఘాల వాళ్ళు కానివ్వండి, హిందువులు కానివ్వండి, హిందూ పండుగలకి ఇవన్నీ నియమ నిబంధనలు ఉంటాయని కూడా కొంతమంది మాట్లాడుతారు. నేను చెప్తున్నది ఏంది, గణేషుని పండుగ వస్తే నీళ్లు పొల్యూషన్ అవుతాయి, దీపావళి వస్తే వాతావరణం పొల్యూషన్ అవుతుంది. ఇదే కదా. ఇంకా ఇప్పుడు గణేషులో నేనంత మాత్రాన హుస్సేన్ సాగర్ నీళ్ళు అందరు ముంచుకొని తాగుతారా? కాదు కదా. అది వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి సంబంధమే ఉండదు. హిందువుల పండుగల్ని వ్యతిరేకించే వాళ్ళు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు, హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు, సోకాళ్ళు మేధావులం అనుకునే వాళ్ళు లేపే ప్రపగండ ఇది. అంతే తప్ప నీవు ఈ వినాయకులు వేసినంత మాత్రాన నీళ్ళు ఖరాబ్ అయితే అనడం వాళ్ళ మూర్ఖత్వం అంట. నేనైతే ఏం చెప్తారు? యూత్ కి ఏం మెసేజ్ ఇస్తారు? ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది? చేసుకుంటే యూత్ నీకు ఒక 30 సంవత్సరాల కింద ఉన్న యూత్ ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్న యూత్ 30 సంవత్సరాల తర్వాత ఉండదు. వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం మారినప్పుడు అప్పుడు కాలానుగుణంగా వాళ్ళు మారుతారు తప్ప ఈ రోజు నేను చెప్పి ఇట్లా ఉండు మళ్ళా తర్వాత అట్లా ఉండు అంటే కాదు. యూత్ అనేది టైం టు టైం వాళ్ళు చేంజ్ అప్ అవుతూనే ఉంటారు జనరేషన్ తో పాటు.